మన మన కంట్రీ లేడీస్ని వాళ్ళు ఒక లెవెల్లో చూసుకుంటారనమాట. అటువంటి లెవెల్లో వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మరి మన మహిళలు కూడా సరిగ్గా ఉండాలి కదా. సరిగ్గా లేకపోతే ఎంతవరకు కరెక్ట్ అది కూడా ఆలోచించాలి కదా మనం కూడా. ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే దానికి కూడా ఒక లెక్క ఉంది. ఈ అమ్మాయి ఏం చేస్తే అతను అంతటి స్థాయికి ఎదిగాడు, చంపే స్థాయికి. మేడం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ ఎక్కువైనాయి కదా, దీనివల్ల కూడా ఆడవాళ్ళు చెడిపోతున్నారని ఒక రూమర్ ఉంది, అది నిజమేనా? ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు పాడైపోతున్నారు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్స్ వీటిల్లో అమ్మాయిలు పాడైపోతున్నారు, అబ్బాయిలు పాడైపోతున్నారు అని విన్నాను. కానీ ఈ పెళ్ళైన వాళ్ళకి ఇదేం రోగం? చక్కగా 3-4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ డాన్సులు, అది కామను, అది ఫ్యాషను. అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు భర్త వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అది ఫ్యాషన్ అయ్యా. ఇన్స్టాగ్రామ్లో ఎవడి టాలెంట్ వాడు బయట పెట్టుకుంటాడు. ఫోన్ ఉంటుంది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఫోన్ పెట్టుకొని ఎవడి డాన్సులు వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. కానీ చెడిపోమని చెప్పలేదు ఇన్స్టాగ్రాము, జీవితాలు ఆగం చేసుకోమని చెప్పలేదు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ ట్విట్టర్లు, ఈ యూట్యూబ్లు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ట్రోల్స్ వస్తాయి, కామెంట్లు వస్తాయి. ఇవన్నీ చేసేది ఎందుకు? జస్ట్ ఎంటర్టైన్మెంట్, సంతోషం. ట్రోల్స్ వల్ల చనిపోవద్దు. ట్రోల్స్ వల్ల చనిపోతే మీ జీవితాలు మీరు ఆగం అటువంటి అప్పుడు రీల్స్ ఎవరు చేయమన్నారు? ట్రోల్స్ చనిపోయేటప్పుడు రీల్స్ చేయొద్దు. రీల్స్ చేసే రైట్స్ లేవు మీకు. ట్రోల్స్కి మానసికానికి బలయ్యి నువ్వు బాధపడి నువ్వు చనిపోయే లెక్కలో ఉంటే రీల్సే చేయొద్దు. అసలు రీల్ జోలే వెళ్ళొద్దు. నువ్వు రీల్ నీ ఫ్యాషన్ అనుకున్నప్పుడు ట్రోల్స్ పట్టించుకోవద్దు. యూట్యూబ్ కూడా లేడీస్ లో ఓపెన్ చేస్తున్నారు. లేడీస్ లో ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో వంటలంట, అదంట, నైటీల మీద, దానిల మీద, దీనిల మీద చేస్తున్నారు కదా. నైటీలు ఎందుకు? చక్కగా చీరలు కట్టుకోండి. ఇవన్నీ డబ్బుల కోసం మేడం. ఇప్పుడు అన్ని డబ్బుల కోసం చేస్తారు. రేపు పొద్దున రూమర్స్ ఇలాంటి ఏమన్నా కామెంట్లు పట్టించుకోవద్దు. నువ్వేం చేస్తావో చెయ్యి. నీ ఇంటికి వస్తాడా ట్రై చేయి. బాధ ఎందుకు? అటువంటిప్పుడు నువ్వు చేసేదాన్ని ఎందుకు బాధపడుతున్నావు? చేయొద్దు. బాధపడేదానివి చేయొద్దు. బాధపడి ఆత్మహత్య దాకా నీ మనసంతా సున్నితమైన మనస్కురాలు అయితే నువ్వు అటువంటి ట్రోల్స్ చేయొద్దు. ఇటువంటి రీల్స్ తర్వాత నీ డెత్ని నువ్వు మళ్ళీ ట్రోల్స్ చేసి పెట్టొద్దు. ఎందుకు చేస్తున్నావు అలాగా? ఏంటి అవసరం నీకు? నువ్వు గుండె, నీ మనసు నువ్వు రాయిలా ఉంటేనే అటువంటి రీల్స్ చేయి, ట్రోల్స్లో పెట్టు, కాదనరు. కామెంట్లకు బాధపడి నేను ఎన్నో వీడియోలు ఇస్తున్నాను, నేను ఎన్నో బయటలు ఇస్తున్నాను, నా మీద బోల్డ్ అని వచ్చి నీ కామెంట్లు. మరి నేను చచ్చిపోయానా? పెట్టే నా కొడుకుని చంపేస్తా. నా గురించి తప్పుగా మాట్లాడినా సరే నేను దులిపేసుకుంటా. పట్టించుకోను. పెడతాడు కుక్క నా కొడుకులు, కోది నా కొడుకులు పెడతారు. పెట్టారు కదా అని పట్టించుకోవద్దు. అంతేగాని నీకు ట్రోల్స్ ఫ్యాషనా? నువ్వు కెమెరా ముందర డాన్స్ చేయడం ఫ్యాషనా? నువ్వు కెమెరా ముందర వంటలు చేయడం ఫ్యాషనా? ఇది చేయొద్దని నేను అనట్లేదు. ఇలాగని చెప్పి నువ్వు చేస్తూ నువ్వు ఎవడో ఏదో కామెంట్ పెట్టాడని నువ్వు చచ్చిపోయావు అనుకో, నీ పిల్లల అనాథలు అయిపోతారు, నీ తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, నీ భర్త అయితే పిచ్చోడు అయిపోతాడు పెళ్ళి అయితే. ఇదంతా చేయడం కోసం నువ్వు ట్రోల్స్ చేసి రీల్స్ చేస్తున్నావా? ఎందుకు ఇలా? అవసరం లేదు. మహిళలు మంచి మనసు సున్నితమైన వాళ్ళు ఉన్నారు, రెబలైన అమ్మాయిలు ఉన్నారు, రెబలైనటువంటి రాక్షసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మహిళల గురించి నేను చాలా కొంచెం బ్యాడ్గానే మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బట్టి అమ్మాయిలు బాలేరు, అమ్మాయిల పేరెంట్స్ అంతకంటే బాలేరు. దాని మీద నేనేంటంటే కొంచెం అమ్మాయిల గురించి తప్పుగానే మాట్లాడతాను. ప్రవర్తన బాలేదు. అమ్మాయిలు కాలేజీలకు వెళ్తున్నారా, ఆఫీసులకు వెళ్తున్నారా, ఆఫీసులు అమ్మడే ఎవరు ఎక్కడ వెళ్తున్నారు అనేది తెలియకుండా అయిపోతున్నారు. వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆగం చేసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్లు అంటూ లక్షల్లో శాలరీలు అంటూ వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆగం చేస్తున్నారు. ఫస్ట్ ప్రైవసీ కోరుకుంటున్నారు. ప్రైవసీ ఎంతవరకు? నీ హద్దు దాటిన అంతవరకే నీ ప్రైవసీ. దాటిన తర్వాత నీ లైఫ్ అనవసరం. ఒక అమ్మాయిగా ఒక అబ్బాయి దగ్గర నీ లైఫ్ అనవసరం. ఇంతకు ముందులా ఒక సామెత ఉండేది, ముళ్ళెళ్ళి అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా అరిటాకు ఎజ్జి నిగిద్ది, ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా అరిటాకు ఎజ్జి నిగిద్దని. అరిటాకే. ఇప్పుడు ఎప్పటికైనా సరే అమ్మాయి, అబ్బాయి. అలాగని ఇద్దరిని కొట్టిద్ది అమ్మాయి, నలుగురిని కొట్టిద్దా? కొట్టలేదుగా. అదే అబ్బాయి అనుకో, కొంచెం ఓపుకుంటుంది కనుక కొడతాడు. అమ్మాయి ఎందుకు కొట్టలేదు అంటే అమ్మాయి మరొక మనిషికి జన్మనిస్తుంది. ఫస్ట్ అక్కడ ఏంటంటే వీక్ పాయింట్ అక్కడ పెట్టాడు దేవుడు. దాని మీద ఏంటంటే అమ్మాయి ఎంతవరకు ఫైట్ చేయలేదు, ఫిజికల్గా బాగుంటే తప్పితే. కనుక ఈ ట్రోల్స్లు, ఈ వీడియోలు చెయ్యండి అమ్మా, చేయొద్దని నేను చెప్పట్లేదు. మీ ఫ్యాషన్ మీరు ఆపుకొని మీరు ఇది అవ్వమని నేను చెప్పట్లేదు. వచ్చిన కామెంట్లని మీరు ఇదిగా తీసుకొని మీ ప్రాణాలను మీరు తీసుకునేంత వరకు వెళ్ళొద్దు. మీ భర్తలకి నచ్చితే చెయ్యండి, మీ పిల్లలకి నచ్చితే చెయ్యండి, లేకపోతే అన్నీ మూసుకొని ఏమన్నా బిజినెస్లు చేసుకోండి.
చక్కగా మంచి మంచి చిన్న చిన్న బిజినెస్లు వస్తున్నాయి, చిన్న చిన్న జాబులు వస్తున్నాయి, ఇటువంటివి చేసుకోండి. అంతేగాని ఇట్లా ప్రాణాలు తీసుకొని మీ తల్లిదండ్రులకి కడుపు సోకాన్ని, మీ భర్తని పిచ్చివాడిని, మీ పిల్లల్ని అనాథల్ని చెయ్యొద్దు.